క్యూబా ఖచ్చితంగా మనం దాని పట్ల బాధపడతాం. ఎందుకంటే అమెరికా అహంకారానికి బాధితురాలిది. క్యూబా ఎవరి దేశం మీదకి కబ్జాకి వెళ్ళాల, లేదా ఏ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళాలి. కానీ దాని మీదన అమెరికా, అది కమ్యూనిస్ట్ దేశం, దాని ఐడియాలజికల్ విధానాల మీదన కోపంతో దాన్ని ఎదగనీయకుండా చేయడం కోసం చేసినటువంటి చర్య. ఆ పక్కనున్న దేశంతో వచ్చిన గొడవని బేస్ చేసుకుని ఎక్కడి నుంచో వచ్చి చేసిన ఇది. కానీ క్యూబా మీద గెలవలేకపోయింది అమెరికా. అమెరికా ఓటం పాలైంది క్యూబా, వియత్నాంల మీదనే. ఆ దేశాలు అట్లాగే ఉన్నాయి, ఇదేం చేయలేకపోయింది. కానీ గెలిచేశానంటుంది. ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళని చంపి గెలవటం లాంటిది. కానీ అక్కడ ఉన్న క్యూబా నాయకులు కూడా ఏం చేయలేకపోయింది. ఫిడెల్ కాస్ట్రో లాంటి వాళ్ళు ఆ తర్వాత అధ్యక్షుడిగా సాగితే వాళ్ళ అమ్మాయి ఇప్పుడు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు క్యూబా తాజాగా ఇజ్రాయెల్ హమాస్ వార్లో హమాస్ పక్షాన్ని నిలిచింది. అంటే క్యూబా ఆ రోజున తను పోరాడింది ప్రజాస్వామ్య హక్కుల కోసం. ఇప్పుడు అలాగే హమాస్ వాళ్ళు కూడా ప్రజాస్వామ్య హక్కులను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. ఇజ్రాయెల్ని నాశనం చేయాలనుకుంది. క్యూబా ఎవరిని నాశనం చేయాలనుకోలేదు కదా, అయినా క్యూబానే నాశనం అయింది కదా. తను బాధితురాలయ్యుండి తనలా బాధపడుతున్నటువంటి ఇజ్రాయెల్కి అండగా నిలబడకుండా తీవ్రవాదులకు అండగా నిలబడడం ద్వారా క్యూబాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నట్టయింది.